ఆ రోజు మీరందరూ మర్చిపోయారేమో, మేము లేపాం గొంతులు. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అని అంటానికి ఈరోజు ఇందాక మీరు చెప్పిన దానికి చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కొంతమంది, అందరం చెప్పట్లా. కొంతమంది నాయకులు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఎలా తిరుగుతావు రోడ్ల మీద చూస్తాం, నాలుకలు కోస్తాం, నాలుకలు చీరుస్తామంటే రండయ్యా బాబు మీకు నాలుకలు తీసి చూపిస్తాం మీకు కోసుకొని. అలాగే మీరు ఒకప్పుడు ఇలా మాట్లాడిన నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి విభజనకి నేను వ్యతిరేకం నేను అన్న చెప్పిన వ్యక్తికి పక్కన ఉన్న కొమ్ము కాసిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు మాట్లాడతారు. నిజంగా నాకు చివుళ్ళ మల్లికార్జున్ శ్రీశైలం చెంచు పెంటల నుంచి వచ్చిన చెంచు గూడెల నుంచి వచ్చిన కుర్రాడు, 16-17 ఏళ్ళ కుర్రాడు, చెంచుళ్ళ చివుళ్ళ శివ మల్లికార్జున్ వీళ్ళు వెతుక్కొని వచ్చారు నా కోసం. దేనికి? మాకు యురేనియం మైనింగ్ జరుగుతూ ఉంది అన్న, నువ్వు వచ్చి ఏదైనా చెప్పన్నా అంటే, ఆ రోజు ఓడిపోయినాను 2019 తర్వాత 2 చోట్ల ఓడిపోయి అంటే నా మీద ఏ నమ్మకం పెట్టుకొచ్చాడు. ఎందుకు నేను తెలంగాణ యువతను నమ్ముతానంటే, వాళ్ళకున్న లోపలున్న భావం ఎంత బలమైందంటే మొత్తం ప్రభుత్వానికి అదిపించింది ఒక్క కుర్రోడి భావం. దానికి నేను ప్లాట్ఫామ్ అయ్యాను అంతే, దానికి ప్లాట్ఫామ్ అయ్యాను నేను.